ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడేది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసింది. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనుపోబడెను. అర్థం చేసుకున్నాడు. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగిన మా తండ్రి, నా నామని ఎత్తబడే సంఘములు ఉండేటటువంటి లక్షణాలు దాదాపు 1.5 మంత్ నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినము నాయన 12 నక్షత్రాలను దాచబడిన సత్యం నా ముందుంచి నేను ఎత్తబడటానికి ఎలాంటి స్వభావాలు, ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలి, వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకుని ఆ రీతిగా మీరు ఆఖరి కొరకు సిద్ధపడటకు మీకు రాయించు. చాలా మంది బిడ్డలు రావాల్సిన వారు ఉన్నారు. త్రోవలో ఉంటే తీసుకున్నారు. వాక్యం చెప్తున్న నన్ను ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందు యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇంతవరకు ఏం తెలుసుకున్నారు? రెండేటన్నా స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం. స్త్రీ ఎవరిని ధరించుకుంది చెప్పాలా? ఎవరిని ధరించుకుంది? సూర్యుడు. సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడైన యేసు. సంఘం యేసయ్య స్వభావాలు ధరించుకోవాలి. ఆ స్త్రీ చంద్రుడి మీద నిలబడి, చంద్రుడు తనకు తానుగా ప్రకాశించలేడు. సూర్యుడిలో ఉన్న వెలుగును తీసుకొని ప్రకాశించాడు. అంటే చంద్రుడు కృపకు సాదృశ్యమని, నమ్మకమైన సాక్ష్యానికి సాదృశ్యమని. ఈరోజు స్త్రీ 12 నక్షత్రాల కిరీటం ఏంటి? 12. ఈరోజు 12 అపోస్తలుల సంఖ్యను చూపించి ఈరోజు సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఒక్కటే బోధించాడు. ఆ బోధలో సంఘం కట్టబడాలి. అయితే ఆ బోధ గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడతా. ఈరోజు అపోస్తలులు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల గారు 2వ అధ్యాయం పట్టుకో. పేతురు గారు లేచి ప్రసంగం చేస్తే 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు, రక్షణలోకి వచ్చింది. అయితే వారితో పేతురు చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, నీటి బాప్తిసం కూడా తీసుకున్నారు. అని ఈ రక్షణలో కొనసాగటానికి, రక్షకుడైన క్రీస్తును కలుసుకోవటానికి మీరు 4 కార్యాలు చేయాలి అని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మీరందరూ అపోస్తలుల బోధయ, సావాసమయ, ప్రార్థన చేయుటయ, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండండి. చదవమ్మా 2:42. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎడతెగకంటే అర్థం ఏంటి? చచ్చేటంతర వరకు, లేక యేసయ్య వచ్చేటంతర వరకు ఆ బోధలోనే నిలిచుండాలి. అయితే చాలా మంది అపోస్తలులు లేరు. యేసుక్రీస్తుతో పాటు ఆ 12 మంది అపోస్తలులు చనిపోయారు. అమ్మ, నేను సూర్యాపేటలో సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో మాట్లాడుతున్నాను. చాలా మంచి పెట్టారు. మరి పాస్టర్ కూడా, రెవరెండ్ కూడా అయ్యాడు. అయితే ఆయన చెప్పాడు గ్రీటింగ్, ఆ వాక్యానికి ముందు ఒక 3 నిమిషాలు మాట్లాడు. అపోస్తలులు లేరు. అమ్మ, అపోస్తలులు లేకపోతే ఏ సంఘం ఎత్తమో. అంటే ఏంటి అపోస్తలులకు నిర్వచనం ఏంటి? ఎవరిని అపోస్తలులు అంటారు? అమ్మ, అపోస్తలులు అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు. అమ్మ, బాగా పంపబడిన అంటే ఎవరి చేత?
దేవుని చేత పంపబడిన వారు. ఈరోజు చాలా మంది సాకు తనకు తానుగా వస్తూ ఉన్నారు. చాలా దినాల క్రితం బెంగళూరులో నేను సాక్ష్యం విన్నాను. కాపరి వస్తే పరిచయం చేస్తున్నాడు. ఇదంటే నేను నా పెద్ద కొడుకు ఇంజనీర్ చేశాడు, నేను నా రెండో కొడుకు MBA చేశాడు, ఈ మూడో కొడుకుని చూపించి అండి 10th క్లాస్ 3 times తప్పాడు, చదువు ఇది అవ్వదు అని బతకడానికి కనీసం పాస్ దగ్గరికి పంపిస్తే పాస్ ట్రైనింగ్ అయితే కనీసం తను పోషించుకుంటారు. అమ్మ బ్రతకటానికి సేవకు రావటం కాదు, ప్రతిష్ఠించుకొని దేవుని పిలుపుకు లోబడి కావాలి. అంటే ఎవరు అపోస్తులు? యేసయ్య అపోస్తులను ఎన్నుకునేటప్పుడు ఏం చేశాడు? దేవుడే దానికి ఎన్నుకోలేదండి. ప్రార్థన చేసి ఉపవాసం రాత్రంతా కనిపెట్టి 12 మందిని ఎన్నుకున్నారు. చదువమ్మా లూకా 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి ఏం చేశాడు? యేసయ్యే శిష్యులను అపోస్తులను ఎన్నుకోటానికి రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపాడు, ఉపవాసం ఉన్నాడు. అమ్మ ఈ అపోస్తులు డెఫినేషన్ నిర్వచనం ఏంటంటే అమ్మ 1 యోహాను 1వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా యేసయ్య ఎన్నుకున్న అపోస్తులకు నిర్వచనం చెప్పండి అనగానే మన కంఠస్రావాలి. ఏంటి? జీవవాక్యమును కూర్చి రాయున్నది. ఆది ఉండి ఏది ఉండినో, ఏది వింటిమో, ఏది కనులారా చూచుటమో, ఏది నిదానించి కనుగొంటమో, ఏది చేతులు తాకి చూచనో వాటిని గురించి చెప్తున్నాము. 1 యోహాను 1:1. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. అమ్మ యేసయ్య ఎన్నుకున్న అపోస్తులకు డెఫినేషన్ ఏంటి? ఆయన బోధనను చెవులారా విన్నవారు, కన్నులారా ఆయనను చూచిన వారు, ఆయన గాయాలను చేతితో తాకిన వారు, నిదానించి 3.5 సంవత్సరాలు ఆయన యొక్క జీవితాన్ని ప్రవర్తనను పరీక్షించిన వారు కనుక వీరు యేసు ఎన్నుకున్న అపోస్తులు. ఇప్పుడు ఎడతెగక ఉండండి అంటున్నాడు కదా. అంటే అర్థమైంది, చచ్చేటంతర వరకు ఆయన రాకడ వరకు ఉండాలి ఆ బోధలు. మరి ఇప్పుడున్న అపోస్తులు ఎవరు? ఇప్పుడు యేసయ్య ఎన్నుకున్న 12 మంది అపోస్తుల పేర్లకు పంపని చెప్తారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతాను, యేసయ్య ఎన్నుకున్న అపోస్తులలో బర్నబా ఉన్నాడా? అమ్మా ఉన్నాడా? ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలులైన బర్నబాయు అమ్మ ఇక్కడ ఏమన్నా బర్నబాను ఏమంటున్నాడమ్మా? ఇప్పుడు వాక్యము తప్పు అంటే ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? పేరు కొట్టేస్తాడు. నీ పేరు జీవగ్రంథం 4 రిఫరెన్సులు ఇస్తా. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 8వ వచనంలో అంద్రోనికియా, యూనికా వీరు అపోస్తులందరిలో మిక్కిలి ప్రసిద్ధులు. చదవమ్మా రోమా 16:8. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై. అమ్మ సురేష్ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే బయట తెలియవు. ఇది ఓన్లీ ఇప్పుడు ఇంతకు ముందల్లో శ్యామ్ కిషోర్ చర్చ్ లేకపోతే వీళ్ళకి ఎవరికి అర్థం కాదు ఈ బోధన. ఏమన్నాడు? అంద్రోనికియా, యూనికా. అమ్మ ఇక్కడ దగ్గర తప్ప ఇంకో దగ్గర పేర్లు ఉంటాయమ్మా, ఎక్కడైనా చూసారా? వీరు కూడా పరిచర్య చేశారు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యం అపోస్తులలో వీరు కూడా ప్రసిద్ధి చెందిన వారు. అమ్మ ఇప్పుడు 1 దశలోనికి వెళ్ళాం.
మొదటి అధ్యాయం మొదటి వచనము, ఎవరు ఈ పత్రిక రాశాడు అని సిల్వాయి, తిమోతి, పౌలు శుభమని చెప్పి నీకు రాయునది అని ముగ్గురు కలిపి పత్రిక రాస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. చదవమ్మా 1:1. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయునది. అమ్మాయి పత్రిక ఎవరు రాశారు? పౌలు రాసిన. పౌలుతో పాటు ఎవరున్నారు? సిల్వాయి, తిమోతి. అయితే 2వ అధ్యాయము మొదటి తెస్సలోనిక 6వ వచనములో మేము అపోస్తలులము మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నాము. అమ్మ ఇక్కడ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా? అమ్మ అందరు చూసుకున్నారా? ఇది చూసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది సేవకులకి తెలియదు, అపోస్తలులు అంటే ఎవరికో ఇంక మీకేం తెలుసు? సేవకులకే తెలియదు కనుక అలా ఉందో లేదో చూసుకోవాలి. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చెప్పండి. ఏముంది సురేష్? ఏముంది? మేము అంటే అర్థం ఏంటి? పౌలు ఒక్కడే కాదు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు పత్రిక రాసినప్పుడు? పౌలు, సిల్వా, తిమోతి. ఈ ముగ్గురు ఏమంటున్నారు? ఇప్పుడు యేసయ్య ఎన్నుకున్న అపోస్తలులకు డెఫినేషన్ చెప్పండి అమ్మా. చదివారు కదా ఏంటి? ఆయన బోధ చెవులారా విన్నవారు, కన్నులారా ఆయన చూచిన వారు, చేతులతో గాయాలు తాకిన వారు, నిదానించి ఆయన కనుగొన్న వారు. అంటే ఇప్పుడు ఈ పౌలు యేసు చనిపోయిన తర్వాత వచ్చాడు కదా, తిమోతి కూడా యేసు చనిపోయిన తర్వాత సేవకు వచ్చాడు కదా. వీరెవరు అంటే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుంటుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చి బర్నబాను, పౌలును సేవ కొరకు ప్రత్యేకించండి. 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అమ్మ ఇక్కడ ఎవరు పిలిచారు సేవకి? ఎవరు ప్రత్యేకపరచుకోమ్మా, ప్రత్యేకపరచమని చెప్పారు చెప్పండి. ఎవరమ్మా? ఎవరు? పరిశుద్ధాత్మ. ఇక్కడ ఇంతకు మునుపు మీరే చెప్పారు కదా, అపోస్తలులు అంటే అర్థం ఏంటి చెప్పారు కదా? పంపబడిన వారు. అంటే ఎవరి చేత పంపబడాలి? దేవుని ఆత్మ చేత పంపబడాలి. అందుకే ఇక్కడ అపోస్తలులు పరిశుద్ధాత్మ పొందినంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అని యేసే చెప్పారు. అప్పుడు మేడగదిలో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనంలో 120 మంది గలిలయ అపోస్తలులు వీరందరూ కూర్చి ఉంటుండగా పరిశుద్ధాత్మ మేడ మీదకి దిగి వచ్చి 10 రోజులు ఉపవాసం ఉంటుండగా 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉంటుంది. అక్కడ ప్రార్థన చేయుటకు కూడుకున్నారు. 10 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఎవరు అపోస్తలులు చెప్పండి? ఇప్పుడు నేను రెవరెండ్ డాక్టర్ బిషప్ రైట్ కిషోర్ కుమార్ అని పెట్టామనుకో, ఇదేనే అపోస్తలుడైన కిషోరు అన్నారనుకో, ఏమన్నారండి? అపోస్తలుడు పెట్టుకున్నారు. అమ్మ అపోస్తలుడు ఏమన్నా తప్పుందా? ఏంటర్థం? పంపబడినవా. రెవరెండ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? రెవరెండ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? అమ్మా ఇది అందరికీ ప్రమాదం. పూజనీయుడు. అమ్మ అర్థం తెలుసమ్మా రెవరెండ్ అంటే? పూజనీయులమా చెప్పండి. పూజనీయులు ఎవరు? దేవుడే. మరి పంపబడిన వాడు పెట్టుకుంటే అమ్మో ఏంటి పూజనీయుడు పెట్టుకుంటే మీకు భావం జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు. అమ్మ ఇప్పుడు సేవకు ఆత్మ చేత నింపబడి పంపబడిన వాడు అపోస్తలుడు. దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని చేత ఎన్నుకున్న వాడు అపోస్తలుడు. అమ్మ ఎవరన్నా నన్ను నేను ఆత్మ అంటే ఏంటో నాకు తెలియదు. ఒక సంఘంలో కూర్చున్నా, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు.
భాషలతో స్థుతిస్తూ ఉన్నారు. నేను కళ్ళు మూసుకొని ఎక్కడ బాధరా ఈ చర్చికి నేను ఎందుకు వచ్చా, నేను అరుస్తూ ఉన్నారు. దేవుడు నన్ను నింపాడు, ఆత్మచేత నన్ను భాషల చేత నింపాడు. నింపినంతలో కాదు, ప్రవచించారు నాకు. నువ్వు దేవుడు వాడుకుంటాను, నేను అనుకున్నానంటే ఏదో విశ్వాసంగా వాడుకుంటారు అనుకున్నాం, కానీ వాడొకటి అవుతారంటే ఏం తెలియదు. అలా ఇక్కడ నన్ను ఆత్మచేత అభిషేకించి దేవుడు సేవకుల చేత పిలిపించుకొని ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు ఒక సేవకుడు సేవకి రావాలంటే ఒకటి దేవుడు ఏర్పరచాలి, దేవుడు ప్రతిష్ఠించాలి, దేవుడు అభిషేకించి పంపాలి. లేకపోతే రెండోది ఎవరమ్మా? అభిషేకించబడిన సేవకుడు పిలవాలి. ఎక్కడైనా ప్రకారం చెప్పాలి ఉందమ్మా. ఇప్పుడు ఎలీషాని దేవుడు పిలిచాడా? ఎవరు పిలిచారు? ఏలియా పిలిచాడు. ఏలియా ఎవరు? ఆత్మ చేత నింపబడినవాడు, ప్రవక్త, దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు. అంటే ఒక వ్యక్తి సేవకు పిలుచుకోవాలంటే దేవుడైనా పిలవాలి, లేక ప్రతిష్ఠించబడిన సేవకుడు ద్వారా పంపబడాలి. వారి బోధలో వారి సంఘములో సంఘము రూపాంతరపరచటానికి, సంఘము రాకడ కొరకు సిద్ధపరచటానికి దేవుడు కృపనిస్తాడు. ఇప్పుడు చూడండి, మన దగ్గరకు వచ్చిన పాలన చూసుకుంటే అన్య కుటుంబములో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అన్య కుటుంబములో నుంచి దేవుడు పిలుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన అన్ని విడిచిపెట్టి సేవకొచ్చే అంటే అన్య కుటుంబంలో నుంచి కనుక దేవుడు పిలుచుకోకపోతే ఆ పిలుపు ఖరీదుగా అంటే అన్ని కుటుంబంలో పిలుచుకొని సంఘాన్ని కట్టుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయనే పిలవాలి. ఈరోజు సేవకు వస్తున్నారు కొంతమంది, ఏంటో తెలుసా? అరే ఆ సేవకుని చూసావు 1.5 కారులో తిరుగుతున్నాడు, ఆ సేవకుని చూసాం కొంత బంగ్లా కట్టారు, ఆ సేవకుని చూసాం అమ్మో ఆస్తులు బోల్డ్ సంపాదించుకున్నాం, మేము కూడా వస్తే మాకు కూడా కారులో తిరగొచ్చు, మాకు కూడా హోదా వస్తుంది. ఇది కాదండి సేవ అంటే, ఇది కాదు. ఏంటి? అపోస్తుల యొక్క సేవ. అపోస్తుల యొక్క సేవ సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచటం, దేవుని ఎదుట నిలబెట్టడం. అంటే ఆ నిలబెట్టే పరిచర్య సేవకులకి ఇచ్చేదండి అపోస్తులు. చదవండి కొలస్సీ 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని ప్రతి మనిషినికి బుద్ధి చెప్పి బోధించుతూ ఆయన గురించి ప్రకటించుతున్నాము. చదవమ్మ 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అమ్మ ఏంటి? ఇప్పుడు ఎలియాస్ రక్షణలోకి వచ్చింది. అమ్మ ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 years అంటే ఇంకా కాస్త ఎదుగుతూ అంటే ఏం చేయాలి? నేను పెళ్లి కుమారుడిగా తయారు చెయ్యాలి అంటే ఆత్మీయతలో రోజు అభివృద్ధిలోనికి తీసుకురావాలి. ఎందుకు? యేసయ్య పెళ్లిడికి వచ్చిన వయసు, పెళ్లిడికి వచ్చిన వయసు. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఇద్దరు, అమ్మ నీ కూతురికి పెళ్లి చేస్తారా? ఎందుకు చేయమండి? ఎప్పుడు చేస్తారు? వయసు వచ్చింది అంటారు, అంతే కదా. అంటే ఇప్పుడు వయసు రాకుండా చేస్తే అరే ఇప్పుడైనా పెళ్లి చేస్తా కదా, ఉంటే చేసి అంటే అమ్మో పాపం అని, అంతేగా. ఒక వ్యక్తి యేసయ్య పక్కన పెళ్లి కుమార్తెగా కూర్చోవాలంటే సంపూర్ణతలోనికి, ఆ సంపూర్ణతలోనికి తీసుకొచ్చేది ఎవరు? అమ్మ ఈ బోధ పైపే బోధలు కాదు, సంపూర్ణ బోధలంతా. మనం పరలోకపు తండ్రి ఎవరు? చదవండి మత్తయి 5వ అధ్యాయము చివరి వచనములో, మీ పరలోకపు తండ్రి
పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి అని ఉంది. 5వ అధ్యాయం చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అమ్మా ఏంటన్నాడు? నీ తండ్రి పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణతలోనికి తీసుకురావా. ఆ పరిపూర్ణతలోనికి బోధ చాలా ఉంది. ఇప్పుడు వీళ్ళ బోధ ఎలా ఉంటారు? బోధ చెప్పట్లే. అమ్మా ఈ అపోస్తలులు ఏంటి తీయని మాటలు చెప్పరంట. అమ్మ 1 కొరింథీ 2వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, మేము మాటలాడినను దేవుని వాక్యము బోధించను నీ విశ్వాసం మనుష్యులను ఆధారము చేసుకొనగా దేవుని శక్తిని ఆధారము చేసుకున్నట్టు మేము మాటలాడినను సువార్త ప్రకటించను జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాట్లాడక పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనపరచు దృష్టాంతమునే మాట్లాడుతున్నాం. సర్వమ్మ 1 కొరింథీ 2:5. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనగా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వచ్చిన మీరు మా బోధ ఏంటి? మీరు మనుషులపై ఆధారపడకుండా, మనుషుల జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకునేటట్టు దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించింది. బాధ ఏంటి? తీయని మాటలను ఏంటి? అమ్మా మీరు సినిమాలు చూసినా, ఇంటికి వెళ్ళి టీవీలో సీరియల్లో చూసినా ఏం పర్లేదు. మీ మందిరానికి రండి, దశం బాగా ఇవ్వండి చాలు. ఇది బోధ లేదు. అర్థమైందమ్మా? మీరు తప్పు చేస్తే మీకు బుద్ధి చెప్తా. మీరు తప్పు చేస్తే క్రమశిక్షణలో నడిపిస్తా. మీరు తప్పు చేస్తే అక్రమంగా నడుచుకుంటే క్రమమైన మార్గంలో పెడతారు. అంతేగాని కర్ర విరగదు, పాము చావదు అన్న బోధ అపోస్తలులు చెయ్యరు. అది బోధ. తీయని మాటలు విను. అమ్మ దీని ఇంటికి వస్తే మంచిగా మాట్లాడితే కాదు కాస్త ఎక్కువ ఇస్తారు. ఈ బాధలుండవు, ఈ తీయని మాటలుండవు. ఇప్పుడు సామెలన్న కూడా ఇక్కడ అయ్యో కిషోర్ ఖండించి బోధిస్తే గట్టిగా రక్తం మాడితే నేను పిలవను ఇంకోసారన్నా ఇదే బోధ. అర్థమైందమ్మా? తీయని మాటలుండవు. ఇక్కడ చదవండి 2వ తిమోతి 3వ అధ్యాయము 17వ వచనములో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు కొని ఇక్కడ అంటున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అమ్మ మీరు తప్పు చేస్తే ఏం చేస్తాడు? దిద్దుతాడు, ఖండిస్తాడు, శిక్షలో నడిపిస్తా. అమ్మ ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల పాప చిన్న పాప కదా, తప్పు చేసింది అనుకో, నాణ్యత కూడా పడుతుంది. ఎందుకు పడుతున్నారు? అమ్మ ఎందుకు పడుతున్నారు? క్రమశిక్షణలో నడిపించట. అంతేగాని అదే ఆయనకి ఏదో గాయపరచాలని కాదు. అపోస్తలుడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు తల్లి బిడ్డలు కొట్టిన తర్వాత ఏం చేస్తుంది? సేవకుడు కూడా అంతే. మీరు తప్పు చేసినప్పుడు ఖండిస్తా, వాక్యం ఎత్తి చూపిస్తా అంటే అలా తల్లి లెక్క ఆదర్శిస్తాడు. ఇక్కడ అంటున్నాడు ప్రతి లేఖనం ఉపదేశిస్తానికి, ఖండించటానికి, తప్పు దిద్దటానికి తీయని మాటలు మాట్లాడరు. ఇప్పుడు చూడండి, కొన్ని బోధలు ఉంటాయి, తీయగా మాట్లాడతారు. అరే మీరు గట్టిగా మాట్లాడితే మీరు తప్పు ఖండించి చెప్తే చర్చకు రారు, పక్షం భాగాలు ఎవరు కనుక వద్దు. ఇదే పర్వాలేదు, మాకు కావాల్సిందేంటి? ఈ బోధ ఉండవు. చక్కని మాటలు మాట్లాడరా. కొలస్సీ 2:4. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చక్కని మాటలు ఏది బాబు? నిన్న
ఒక ఇంట్లో కాటేజ్ పేరుకి వెళ్ళారు. అక్కడ ఎవరో దురాత్మ పడితే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. చూడండి, తీసుకొస్తే ఆ వ్యక్తి, ఆ ఇంట్లో ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత పీడింపబడితే స్వస్థత వచ్చింది ఎప్పుడో. ఇప్పుడు అది రికార్డు తీసుకొని ఆయన యూట్యూబ్ లో పెట్టాడంట, తన ద్వారా స్వస్థత వచ్చినట్టు. ఇప్పుడు సేవకులు చూడండి, నేను చాలా రోజుల క్రితం విన్నాను. ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక ఎపిసోడ్ కి స్పాన్సర్ చేసేది ఏమొచ్చిందంట, 10,000 టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే దీనికి 50,000 వచ్చిందంట. ఇంకా మాట వినగానే ఏం చేస్తారు చెప్పండి? నేను కూడా తను ఏం చేస్తే వస్తుందేమో. ఏంటివి చక్కని మాటలు. ఇక్కడ ఏమంటున్నాడు? చక్కని మాటల చేత మోసగించుతారు, జాగ్రత్త. ఈ బోధ అపొస్తలుల బోధ కాదు. ఈ బోధ వాక్యానుసారంగా ఉందా, నిర్ముఖమాటంగా బుద్ధి చెప్తారు తప్పు చేస్తే. అంతేగాని మీ యొక్క నుండి ఏమి ఆశించరు. ఇంకేమంటున్నాడు? ఇచ్చకపు మాటలు చెప్పేవారు ఉన్నారు. మొదటి దశలోనిక 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను. ఇచ్చకం మాటలంటే ఏంటి? సురేష్ మీద సురేష్ కు ఒకరినొకరు ముడి పెట్టడం అర్థమవుతుందమ్మా. అంటే నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలిగించలేని మాటలు మాట్లాడరు, పనికి రాని సోది కబుర్లు చెప్పరు. కనుక ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మేము ఇచ్చకపు మాటలు మాట్లాడము. మేము మాట్లాడే మాటలు వారికి సమాధానాన్ని తీసుకొస్తాయి, అంతేగాని వైరాన్ని తీసుకురావు. భార్యాభర్తల మధ్య ఐక్యతను తీసుకొస్తాయి, వారి మధ్య విభేదాలు సృష్టించవు. ఇచ్చకపు మాటలు, కల్పితమైనటువంటి మాటలు, లేక ఈ మెప్పును పొందుకోవాలన్న మాటలు చేయము. కలిపి చెరిపడి బోధ మా దగ్గర లేదు. 2వ దశలోనిక 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులను చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండగా నిష్కాపట్యము గలవారమును దేవుని వల్ల. ఏమన్నారు? ఈ రోజులో చాలా మంది కలుపుతున్నారు. అమ్మా, ఈ బోధలు ఎక్కువైపోయాయి. మన హైదరాబాద్ లోనే ఎక్కువైపోయింది. ఏమంటున్నారు? లేనిది కలుపుతూ ఉన్నా, ఉన్నది తీసేస్తూ ఉన్నా. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఒకసారి ఆదికాండం 2:17 జరుగుతుంది. 2:17 జరుగుతుంది. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినుమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. అమ్మా ఏం చెప్పాడమ్మా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అప్పేం చెప్పింది సర్పానికి? అమ్మ 3:4. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినుమున. ఏలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడునని. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. అప్పుడు చెప్పండి, ఆల్రెడీ ఒకసారి విన్నారు. ఏది తీసేసింది, ఏది కలిపింది చెప్పండి. ఏది తీసేసింది అమ్మ, ఏది కలిపింది? బైబిల్ మీ దగ్గర ఉంది. మొట్టకూడదని ఉందా? ఏసే చెప్పాడా? చదవండి. 2:17 ఉందా? మరి అది కలిపి ఏది తీసొచ్చింది? నిశ్చయముగా అన్నమాట. ఇప్పుడు సాతాను, అమ్మా ఇది దేవుని వాక్యంలో లేదు, వీళ్ళు ఈజీగా మోసగించవచ్చు, ఈజీగా పడేయవచ్చు. ఇక అంటున్నాయి కలిపి చెరిపేది బోధలు మేము చేసాం. వాక్యంలో ఏదైతే ఉన్నదో అదే చేస్తాం. ఏంటంట? వంకర
అపోస్తుల గారు 2వ అధ్యాయంలో తీసుకోమ్మా. అమ్మ మొట్టమొదట పాపం ఎలాగొచ్చిందో చెప్పండి. సర్పం రూపంలోనే కదండి. ఇప్పుడు సర్పం ఎలా నడుస్తుంది? తిన్నగా నడుస్తుందా, వంకరగా నడుస్తుందా చెప్పండి. తిన్నగా నడవటం ఎక్కడేం చూసారా? 3,000 మంది రక్షణలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్తూ ఆ మూర్ఖులు అన్న దగ్గర పుట్టోటిస్తాను చూడండి. 2:40 ఏమన్నాడమ్మా? వంకర మాట అంటే ఏంటి? వంకర మాటలు మాట్లాడవు. ఇప్పుడు మేము దేవునికి లోపడతాము, మనుషులకు లోపడము. అమ్మ అపోస్తులు ఎవరు? అమ్మ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం పట్టుకో. 5వ అధ్యాయం ఇక్కడ కొన్ని సంఘాలలో నేను పేర్లు తప్ప ఎందుకంటే డినామినేషన్ సంఘాలు కమిటీ వాళ్ళు ఇస్తారట ఏ ప్రసంగం చేయాలి, ఎంతసేపు మాట్లాడాలి. అమ్మ నువ్వు సంఘానికి హెడ్ కాపరా, కమిటీ సభ్యుల గొర్రెలు కాపరెవరండి? ఎవరు కాపరి? పోదకుడే కదా. ఇక్కడ మేము మనుష్యులకు కాదు దేవునికి లోపడతాము. 5:29 చూడండి. 5:29 అందుకు పేతురును అపోస్తలులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. అమ్మ అందుకనే చూడండి, యేసయ్య గారు చర్చస్ ఉన్నాయి, అక్కడ కమిటీలు ఉండవు. మరి పెద్దలు ఉండరా? పెద్దలు లేకపోతే వాట్సప్పరు సర్వ్ చేసేది ఎవరండి? ఉంటారు. కానీ అదేంటి? ఇప్పుడు సంఘం ఏర్పరచబడిన తర్వాత వీళ్ళ దగ్గర పడవచ్చు. మీతోనే ప్రారంభమైంది. ఎందుకు వచ్చింది కూడా చెప్పండి. అప్పుడు సంఘంలో పెద్దలను 7 ఏర్పరిచారు. ఎందుకు? ఒక్క దగ్గర భోజనం దగ్గర. యూదుల్లో ఒకలాగా తర్వాత 6:3 అపొస్తలుల గారు 6:2 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. 12 అపోస్తలులు తమ యొద్దకు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 యూదులకు ఒకలాగా 2 మొక్కలు ఎక్కువ వేస్తున్నారు, మాకు ఒక మొక్క తక్కువ మంట పెట్టారు. మంట పెట్టారు స్త్రీలే. ఎందుకు బాధలు? 7 నిండుకున్న ఆత్మపూర్ణులు అక్కడ స్టార్ట్ అయింది. అర్థమవుతుందమ్మా? ఇక్కడ డినామినేషన్ అన్ని కాదు. దైవజనుడిని ఏ వాక్యం చెప్పాలో వాళ్ళది, ఎంతసేపు చెప్పాలో వాళ్ళది. ఇంకా యాజకుడికి స్వేచ్ఛ లేకుండా ఆ బోధదారు మీరేమి ఆత్మీయంగా బలపడతారు? ఇక్కడ అంటున్నా, మేము మనుషులకు లోపడం, దేవునికి లోపడతాం. మా బోధ దేవుణ్ణి సంతోషపరిచేటట్టు ఉండాలి. కానీ అప్పుడు ఇక్కడ కూర్చున్న వారికి చక్కగా పాలిష్ చేసే బోధలు, మనుషుల్ని సంతోషపరిచే బోధలు మేము చెయ్యము. 1 తెస్సలోనిక 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించు. మేము ఎవరిని సంతోషపరుస్తాము? అంతేగాని మిమ్మల్ని సంతోషపరిచి మీ దగ్గర డబ్బులు కొట్టియాలి, మీ దగ్గర కానుకలు కొట్టియాలి, ఈ బోధ అపోస్తలులు చెయ్యరు. అర్థమవుతుందా? అపోస్తలులు డబ్బు సంపాదించరు. మీరు ఇచ్చే కానుకలు మళ్ళా సువార్త కొరకే ఖర్చు పెడతా. ఇప్పుడు పేతురు, యోహానుడు వారి చరస్థరాస్తులను అమ్మి ఏం చేశారు చెప్పండి? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టే. ఇప్పుడు ఆ డబ్బు మరి వారి దగ్గర ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? శృంగారం అనే దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు
వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అమ్మ వీళ్ళేం చేస్తారు? కలిగిన సమస్తము ఆత్మల కొరకు ఖర్చు పెడతారు. 2 కొరింథీ 12:15. 2 కొరింథీ 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకుంటాను. అమ్మ మాకు కలిగింది ఏం చేస్తాం? నష్టమా విశాఖపట్నం వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక ట్రైబల్ చర్చ్ లో ఆ అమౌంట్ ఇచ్చాం. ఇప్పుడు వచ్చే నెల మిగతా ఇస్తాను. మమ్మల్ని అడుగుతారు ఏమండి పూర్వకంగా చర్చ్. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ 2 చర్చిలు, ఒకటి కోలారులో కడతానని, ఇంకోటి కోటపాడు. నేను మీ దగ్గరకు వచ్చి ఎప్పుడని అడిగానా? నేను చర్చి కడతా, చర్చికి డొనేషన్ ఇవ్వాలి, మీరేమైనా ఇవ్వండి అని అడిగితే అది అపొస్తలుల బోధ కాదు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? మాకు కలిగినదంతా ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెడతా. అది అపొస్తలులు. వారు అపొస్తలులు. ఆ అపొస్తలులు బోధక రేట్లు పెట్టుకోరు. పిలిచినప్పుడు ఎంత ఇస్తాం? ఆ రోజుకి ఇంత రేటు ఏసీ ఓట్లు పెడతావా? లేక ఇప్పుడు మమ్మల్ని విధానాల మీటింగ్కి వెళ్తున్నట్టు ఒక మెను అడుగుతున్నారండి. బాబు ఎక్కడ కాదరా, మీరు ఏది పెడతారు తింటామని మాకు మెను లేదు. అది బాబోయ్ కాపర్లు మెను ఉందండి. మాకు కాపర్ కాదు కదా. ఎంత తీసుకుంటారు అని అడుగుతారు కొంతమంది. ఒకసారి సామర్లకోటలో వాచ్యునేట్ సర్వీస్ వెళ్తే మా మిస్ చేస్తుంది. అరే ఇక్కడ మాట్లాడను వాళ్ళు. అమ్మా ఎంత తీసుకుంటారు? నేనేం తీసుకోవాలి, మాకు రేట్లు ఇవ్వాలి. అమ్మా మీరు ఇచ్చింది మరలా ఏంటి? సేవకే ఖర్చు. అయితే ఈ అపొస్తలుల బోధలు అమ్మ 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులు, సంఘము క్షేమాభివృద్ధి చెంది పరిచర్య ధర్మము జరిగించు. ఆయన కొందరికి అపొస్తలులు కాదు, కొందరికి ప్రవక్తలు కాదు, కొందరికి ఉపదేశకులు కాదు, కొందరికి స్వార్థికులు కాదు, కొందరికి కాపరులు కాదు నియమించను. చదువమ్మ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఏంటమ్మా? 5-fold ministry. అమ్మ అర్థమవుతుందా? 5 పరీక్షలు. 5-fold ministry ఏంటి? కాపరి పరీక్ష. చెప్పండమ్మా. కాపరి పరీక్ష, ఇంకా సువార్తికుడు పరీక్ష, ఇంకా ఉపదేశకుడు పరీక్ష, ఇంకా ప్రవక్త పరీక్ష, ఇంకా అపొస్తలుడు పరీక్ష. ఈ 5 పరీక్షలు దేవుని చేత పంపబడిన అపొస్తలుడు ఒక్కరే చేస్తారు. ఏంటి? కొందరు అన్నాడు కదా. మొట్టమొదట సంఘానికి కాపరెవరు? పౌలు. సంఘానికి కాపరెవరు? మొట్టమొదటి సంఘానికి పేతురు గారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేసింది? సంఘమంతా ఆసక్తితో ప్రార్థన. ఎందుకు? అయ్యో మా కాపర చెరసాల్లో ఉన్నాడు, మాకు బోధించే బోధకుడు లేడు. మొట్టమొదటి కాపరెవరు? పేతురు. మరి పేతురు గారు యెరూషలేములో నిలబడి సువార్త తీయగలిగారు. 3,000 మంది రక్షించబడ్డారంటే ఏంటి? సువార్త చేశాడు. పేతురు ఎవరు? సువార్తికుడు. పేతురు ఎవరు? మొట్టమొదటి సంఘానికి కాపరి. పేతురు ఎవరు? ఉపదేశకుడు. ఉపదేశం అంటే ఏంటి? మీరుంటున్న యూనివర్సిటీ బోధన ఉపదేశం. ఇప్పుడు పైపే బోధలు ఉంటాయి చూసారా? ఏంటి? మార్పడి స్పందన, పార్టీషన్ తీసుకుని సిలువైన బోధ. ఈ బోధన కష్టం, ఈ సంపూర్ణ బోధ. ఇవేంటి? ఉపదేశాలంట. పేతురు ఎవరు? ప్రవక్త.
అయిపోతాయి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇప్పుడు కాలిపోయమ్మా అంటే జరగబోవు సంఘటన చెప్తున్నాడు. అంటే ఏంటి? ప్రవచనము. ఇంకేం చెప్తున్నాడు? 13వ వచనములో ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమి ఆ వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నా, అందులో నీతి నివసిస్తాది. 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అమ్మ ఇదేంటి చెప్పండి? ఏంటమ్మా ఇది? అమ్మా మీరే ఏంటిది? ప్రవచనం. అంటే ఇంకా జరగబోయేది చెప్తున్నా. అంటే పేతురు ఎవరమ్మా? ప్రవక్త. అంటే పేతురు ఒక్కడే సువార్త పని చేసే, పేతురు ఒక్కడే సంఘానికి కాపరి, పేతురు ఒక్కడే ఉపదేశాలు సంఘానికి చెప్తున్నాడు, పేతురు ఒక్కడే ప్రవచనం చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్కడే. మన చేతిలో 5,000 ఉన్నాయి కదా, 5 పరిచయాలు చేసి ఇంకా మీకు అర్థం కాదు. సామెల్ రాజన్న ఉన్నారు ఇక్కడ నిలబడితే ఏంటి? సంఘానికి నాయకుడు. గీతా సిస్టర్ దగ్గరికి వెళ్తే ఏమిటి? ఏంటమ్మాయన కొత్త. ఒక్కడే కదా, ఒక్కడే సంఘానికి నాయకుడిగా చేస్తున్నాడు. గీతా సిస్టర్కి కొత్తగా ఉన్నాడు, ఉన్నాడు. ఒక్కడే 3 వృత్తులు చేయట్లే. ఈ 5 వృత్తులు చేసిన వాడిని, 5 పరిచర్యలు చేసిన వాడిని అపోస్తలుడు. కనుక ఈ పునాది మీద సంఘం కట్టబడాలి. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అమ్మ మన పునాది దేని మీద ఉండాలంట? అపోస్తలులు. ఈ బోధ మారదు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఈ అపోస్తలుల బోధ మారదది. మన దేవుడు ఎవరు? నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండి దేవుడు, మారని దేవుడు. ఆయన బోధ కూడా మారదు. యూదా రాసిన పత్రిక 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ కొరకు మీరు పోరాడండి. యూదా రాసిన పత్రిక 3వ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. అమ్మ ఒక్క బోధ అన్నాడు కదా, ఒక్కసారి ఏంటన్నది నెక్స్ట్ వీక్ నుంచి 3 వారాలు చెప్తాను. అమ్మ ఈ బోధ మారదు. అపోస్తలుల బోధ ఎవరు బోధించినా బోధించాలి. ఈ బోధలోనే సంఘం రూపాంతరపరచబడతారు. ఈ బోధ ద్వారానే పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడతారు. అపోస్తలులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏది తెలుసా? 2 ఆధిక్యతలు చెప్తాను. పెళ్లి చేశారు. అమ్మ పెళ్లి చేస్తే ప్రదానం చేశారు. ప్రదానం చేస్తే ఎవరెవరు ఉంటారు చెప్పండి? ప్రదానం చేసుకోవాలని పెళ్లి కొరకు సేవకుడికి ఆధిక్యత ఇచ్చారండి అపోస్తలులకి. 2వ కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్న ఒక్కడే పురుషుని క్రీస్తునికి సమర్పించబడని ప్రదానము చేసి 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసుకుని. అమ్మా ఎంత ఆధిక్యత చూసారా? యేసయ్యను కూర్చోబెట్టి సంఘాన్ని కూర్చోబెట్టి ప్రదానం చేసేది అంటే ఆత్మీయర్థం అండి. అంటే ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. అంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చూడండి. నేను చేసే పని ఏంటి? మొట్టమొదట సేవకులు చేసే పని 2వ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తుతో సమాధాన పడవలనని క్రీస్తుకు రాయబారులుగా మిమ్మల్ని మేము బతిమాలుకుంటున్నాము.
వేడుకొనుచున్నాము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. అమ్మ రాయబారులు అంటే మీకు కొద్దిగా చదువుకున్న వాళ్ళకి అంబాసిడర్స్ ఉంటాయి. ఎక్కడ మన ఇండియా అంబాసిడర్ ఉంటాడండి అమెరికాలో. అమెరికా అంబాసిడర్ ఇండియాలో ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? భారతదేశం యొక్క గౌరవం, భారతదేశం యొక్క సంస్కృతి ఏంటి వాళ్ళు ఎదుగుతుంది గొప్ప చేస్తారు. అంటే మేము దేవునికి రాయబారులం. ఏం చేయాలి? సమాధాన పడనండి, మిమ్మల్ని బతిమాలి ఆ క్రీస్తు యొక్క సుగుణ మీకు చెప్పి క్రీస్తుతో మిమ్మల్ని ఏం చేస్తున్నాం? రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రదానం చేసే పని అపోస్తలుడికి మీరు ప్రదానం చేయబడాలి. పెళ్లిగా ఇప్పుడు ఈ అపోస్తలుడు చూడండి, పెళ్లికి వెళ్ళిన వాళ్ళు ఉండాలి, ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉండాలి, ఇంట్లో కూడికైనా సువార్తకి వెళ్ళిన అపోస్తలుడు ఉండాలి. ఇవి ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చదవండి, పెళ్లిలో ఉన్నారా లేదో చూపిస్తుంది. యోహాను 2:2 యేసయ్య ఎక్కడికి వెళ్ళినా అపోస్తలులు తీసుకెళ్ళాడండి. లేకుండా పరిచయం జరగదు. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడేది. అమ్మ పెళ్లిలో ఉన్నారా లేదా అపోస్తలులు? ఇప్పుడు సువార్తకి వెళ్ళి అక్కడ ఉన్నారా లేదా? లూకా 8వ అధ్యాయము 1-4 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా మీరు చెప్పాలి ఎవరెవరు ఉన్నారు. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నాయు, సూజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. అమ్మ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ప్రతి సంఘంలో ఉండాలి. అమ్మ ఎవరున్నారు? అమ్మ గట్టిగా యేసయ్య. తర్వాత ఇంకెవరు? అద్భుతం చేయబడినది అంటే ఏంటి? స్వస్థత పొందిన వ్యక్తి ఉన్నారా లేదా? 7 దెయ్యములు మొదలుపెట్టినవా అంటే సంఘములో రోగులకు స్వస్థత కూడా రావాలి. అది అపోస్తలుల ద్వారానే వస్తారు. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, ఇంకెవరు? స్వస్థపడిన ఇంకెవరున్నారు? పూజా భార్య అయిన ఈమెవరు? ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు ఉన్నారా? ఇదిగో ఉన్నారు కదా. ఇంకెవరమ్మా ఉద్యోగస్తులు? గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నారు కదా. చూడండి, ధనవంతులు ఉన్నారు, అద్భుతాలు పొందుకున్న స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు, యేసయ్య ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఇంకెవరు? సూసన్. ఈమెవరు? బీదరాలు, పేదలు అంటారు కదా. పేదలు పేద అమ్మ అంటే సంఘంలో ఎన్ని గుంపులు ఉన్నా చూడండి. వీరందరూ ప్రతి పట్టణానికి గ్రామానికి వెళ్ళే అంటే ఏంటి చెప్తున్నాడు? అపోస్తలులు లేకుండా ఎక్కడ సువార్త జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎండ పెట్టుకొని వెళ్ళాలి. అంటే ప్రతి సంఘంలో ఉద్యోగస్తులు ఉండాలి, పేదవారు ఉండాలి, ఇంకా ఈ యేసయ్య ఉండాలి, ఇంకా వీళ్ళేం చేస్తున్నారు? పరిచర్య చేసేవారు కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు అపోస్తలులు ఉన్నారు, సువార్తకి వెళ్ళినప్పుడు అపోస్తలులు ఉన్నారు, సంఘంలో ఎక్కడికి వెళ్ళినా ఎందుకు? సంఘాన్ని సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఈ యేసయ్య పెళ్లి చేసి ఎవరిని వెంబడించాలి? ఒక్క పోగొట్టు తీసుకొని అమ్మ 2వ మొదటి సమూయేలు 25వ అధ్యాయం 39 నుంచి 42 వచనాలు.
ఇక్కడ అబీగయిలు దావీదును వివాహం చేసుకుంది. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను కనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయీలు నద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనకు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గాదబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొని ఇక్కడ అబీగయిలును పెళ్లి చేసుకోవటానికి 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, కొత్త బతికున్నంత వరకు చేసుకోలే. కొత్తవరు నాబాలు ఎవరు? ఈ అబీగయిలు ఎవరు? గుణవతి, అందగత్తె. అయితే భర్తతో ఏగలేకపోతుంది. అంటే ఎవరు ఈ భర్త? భర్త అంటే అర్థం ఏంటమ్మా? ఏలేవాడు. ఇప్పుడు చూడండి, స్త్రీలు కాస్త నోరు పైకెత్తారు. ఏమంటారు పురుషులు? వాక్యం ఏం చెప్తుంది? భర్తకు లోబడమని చెప్పారు కదా అంటారా లేదా? అంటే ఏలేవాడు భర్త అని అర్థం. అంటే నిన్ను ఏలుతూ ఉన్నాడు ఎవడు? పాపపు పురుషుడు. అంటే దావీదు నాబాలు బ్రతుకున్నంత వరకు చేసుకోలే అబీగయిల్ని. కనుక పాపపు పురుషుడు చనిపోయిన తర్వాత అబీగయిలును చేసుకోవటానికి అబీగయిలు చేసిన పని ఏంటి చెప్పండి. ఇప్పుడు అమ్మా మీకు ఇంటి కూడా ఇచ్చా. మేమేం చేస్తాం? యేసే దగ్గర పెళ్లి కుమార్తెగా కూర్చోబెడతాం. అబీగయిలు ఏం చేసింది? 5 పనికత్తెలను తీసుకొని వెళ్ళింది. ఎవరి 5? అపోస్తలులకు సాదృశ్యం. చదవమ్మది ఒకటి మళ్ళీ ఒకసారి 42. త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా. అది అమ్మ. ఇప్పుడు దావీదు వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి? 5 పనికత్తెలను పట్టుకొని వెళ్ళింది. అంటే అపోస్తలుల బోధతో ఉన్నప్పుడే యేసయ్య నిన్ను పెళ్లి చేసుకుంటా, ఆయన పక్కన కూర్చోటానికి పెళ్లి కుమార్తెగా కూర్చునే అర్హత అపోస్తలుల ద్వారా నీకు కలుగుతాది. ఇక్కడ అబీగయిలు దావీదు చేసుకోవటానికి కారణం 5 పనికత్తెలను పట్టుకొని వెంబడించింది. నాబాలు చచ్చిన తర్వాతే అబీగయిలు చేసుకున్నాడు. అంటే ఈ పాపపు పురుషుడు, ప్రాచీన పురుషుడు చావకుండా యేసయ్యను నువ్వు చేసుకోలేవు. ఏంటి పాపపు పురుషుడు? 3 విషయాల్లో నువ్వు చావాలి. ఒకటి, పాపములో చావాలి. చదవండి, రోమా 6వ అధ్యాయం 2వ వచనం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదు. ఇప్పుడు పాపములో చావాలి. ఇప్పుడు మీరు చూడండి అమ్మ, ఎప్పుడు సాక్ష్యాలు వినలేదా? నేను ఒకప్పుడు పక్కా తాగుబోతోడిని, యేసే దగ్గరికి వచ్చే విడిచిపెట్టే ఎప్పుడు వినలేదమ్మా? విన్నారు కదా? నేను హంతకుణ్ణి, ఎంతోమంది ఉన్నారండి ఇక్కడ హైదరాబాద్లో. సువార్త అందింది. ఒకప్పుడు రౌడీ చీటర్ని, అవన్నీ విడిచిపెట్టే. అంటే ఏంటి? పాపపు జీవితాన్ని సమాధి చేశాడు. మరి ఇప్పుడు లేవా? ఒకప్పుడు తాగుబోతానంటే ఇప్పుడు తాగుడు లేదా? ఉంది కదా, బార్ షాపులు ఉన్నాయి కదా. అంటే దేంట్లో చచ్చాడు? తాగుళ్ళలో చచ్చాడు. అంటే ఇక్కడ నాబాలు చచ్చిన తర్వాతే దావీదు చేసుకున్నాడు. అంటే పాపంలో నువ్వు చస్తేనే పరమ దావీదైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు వివాహం చేసుకుంటావు. ఇది మొదటి చావు. రెండవది అమ్మ, కొలస్సీ 2వ అధ్యాయం 20వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి చెందిన వారైతే మనుష్యులు కల్పించే పద్ధతులను పాటించనేలా, రుచి చూడవద్దు, ముట్టవద్దు. చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి
చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? చాలు అమ్మ. ఇప్పుడు మీ బుద్ధి ఎక్కడ బయటపడుతుందో తెలుసా? ఎక్కడ బయటపడుతుందో చెప్పండి, మీరే చెప్పండి అక్కడ బయటపడుతుంది. నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు, మేము ఎప్పుడు వాళ్ళం, మాకు బల్ల వర్తమానం ఉంది, మెయిన్ మెసేజ్ ఉంది, అన్ని చర్చల లెక్క కాదు అంటారు. కాకపోతే పెళ్ళికి వచ్చేసరికి ఎంత ఇస్తారు? ఇప్పుడు డినామినేషన్ పరంగా వేరే ఉన్నాయండి. ఆయన మెథడిస్టు, ఈయన లోతరను, ఆయన ఎబ్రోను, ఈయన పెంతుకోస్తాడు అంటారు. కానీ కట్న కానుకల దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటే. ఇక్కడ ఏంటి? లోకం యొక్క మూల పాఠాలలో చావాలి. ఇంకా కొంతమంది మేము పెద్ద కులంలో నుంచి దేవుణ్ణి అంగీకరించే, మా కులం ఏంటో తెలుసా, మేము రెడ్డి కన్వర్ట్, మేము కమ్మ కన్వర్ట్, అందులో నుంచే కావాలి. ఇంకేంటినా చావలే, ఇంకా కులంలో మతంలో ఇంకా చావలే. ఇక్కడ ఏమంటున్నాడు? కులాలు మతాలు మనుష్యుడు పెట్టుకున్నవి. ఈరోజు అమ్మ ఒక మాలోడైనా, ఒక మాదిగోడైనా, ఓ రెడ్డైనా ఒక శరీరాన్ని కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది. అంతేగాని ఈ పెద్ద కులొచ్చుడికి ఒక రంగు, ఈ చిన్న కులొచ్చుడికని ఒక రంగు ఉంటుందా? మరేంటి? ఇప్పుడు మీరే పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి లోకం యొక్క మూల పాఠాలు పాటిస్తాం. అది చాలా రోజుల క్రితం ఏంటి బోర్ వేయటానికి పిలిచారు నన్ను. పిలిచి, బ్రదర్ 7:32 ప్రార్థన చేయండి. 32 నిమిషాలు ఏంటమ్మా, మంచి ముహూర్తం అంట. నేనన్నా ముహూర్తాలు చూసే పాస్టర్లు వేరే ఉంటారా అని పిలుచుకోదల్లి, మన ముహూర్తాలు పాస్టర్ కాదు. ఏంటిది? ముహూర్తాలు, మంచి రోజులు. ఏంటి? మనుష్యులు కల్పించే పద్ధతులు, వీటిలో చావాలి. నాబాలు చచ్చితేనే దావీదు అబిగైల్ని చేసుకున్నాడు. పాపంలో చచ్చారు మీరు. కానీ కట్ట కానుకల్లో, మతాల్లో, కులాల్లో అబ్బో ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? నా కాలేజీలో నాతో పాటు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రామ్లాల్ అన్న. వృత్తి ఏంటో తెలుసండి? కట్టుకోడు అంటే తెలుసు కదా, ఏంటి మాసం అని కట్టుకోడు అని అంటున్నా. ఒకరోజు బోర్డులో ఆయన ఎలక్షన్ నిలబడి సూర్యవంశీ అని రాసుకున్నాడు. సూర్యవంశం అంటే అండి, కట్టుకోడు. అరే మా వంశం ఏంటో తెలుసా? సూర్యవంశం. ఎవరికి కావాలి వంశం? నువ్వు సూర్యవంశం అయితే నీ చచ్చేటప్పుడు సపరేట్గా ఏమైనా ఉంటుంది ఏంటి? అందరూ ఒకలాగే దస్తాం, అందరూ ఒకలాగే పాతి పెడతారు. చూడండి, కట్టుకోడు సూర్యవంశం రాసుకున్నాడు. మళ్ళీ అందరితో చెప్తున్నాడు, నాతోటి మా స్నేహితులందరితో సూర్యవంశం మాది తెలుసా అంటున్నాడు. ఏంటిది? ఇది మీకు కూడా ఉంది. మీరేం తక్కువేనో లేటి. కొంతమంది డబ్బున్న వాళ్ళు పెద్ద కులంలో, మా కులం ఏంటో తెలుసా, చాలా పెద్ద కులం నుంచి ఏసే దగ్గరికి వచ్చాం. అరే ఏసే దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఏముందమ్మా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, మతభేదములు కలిగించు మనిషినికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము, అట్టువాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనుచున్నాడు. చదవండి. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము, అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగు. ఇదేమి దరిద్రమో ఏటో కానీ ఇంక మీకు చెప్తే బాగుంటుందేమో అమ్మా. సేవకులకి చెప్పలేకపోతున్నా నేను. సేవకులకి ఎక్కువైపోయింది ఈ మధ్య. నేను క్షీరాలు వెళ్ళానండి. క్షీరాల్లో ఒక సేవకుడు అంటున్నాడు, నాకు బెత్తం పట్టుకొని బాధాలనిపించిందండి. అటు 2 ఇటు 3 అండి, వాళ్ళు మేము కలవమంట. నువ్వు సేవకుడివేనా? దేవుడు పిలుచుకున్నాడా? ప్రతిష్టత ఉందా నీకు?
మతాలు కులాలు నువ్వే పెడుతున్నావంటే నీ నీ సంఘంలో పెరుగుతున్న విశ్వాసుల సంగతి ఏంటి? ఈ సేవకులు చెప్పే కంటే మీకు చెప్తే మంచిది అనిపిస్తుంది నాకు. మీరైనా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మారుతారేమో అని. అటు చూడండి, అటు అది అడక్కడక నాకు చెప్పాడు. నేను గట్టిగిచ్చా ఆ రోజు. ఏంటండి సేవకులు మీరు ఈ మాట మాట్లాడకూడదు అంటే, అదేంటండి సర్టిఫికెట్లో ఉండదా అంటే, ఆ సర్టిఫికెట్ చించి పారేయండి అన్న. చించి పారేయండి. మనం ఎవరు చెప్పండి? ఎవరమ్మా? రాజులు. యేసయ్య ఎంత అధిక్యత ఇచ్చాడండి. మొదటి పేతురు 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం రాజులు. అంటే మేము చిన్న కులం అండి. అరే నీ దేవుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి, అంత గొప్ప దేవుడు. ఆయన బిడవైన నువ్వు ప్రిన్స్. నేను ఒకసారి మా ఆఫీసులో ఏంటినా వేసిన బట్టలు వేయకుండా వేసుకుంటా ఉంటాడు, ఎన్ని కోట్లు ఉన్నాయో డబ్బు అని ఒకరోజు అడిగారు నన్ను. ఏంటి బాబు ఆఫీసులో నువ్వు వేసినట్టు బట్టలు ఎవరేయరు, ఎక్కడా వస్తున్నాయి డబ్బులు, బాగా పితరులు సంపాదించిన ఆస్తి కోట్లు ఉన్నాయా అంటే, నేను రాజు కొడుకుని అన్నా. అంటే అమ్మో వీళ్ళ ఫాదర్ ఏది పాలిటిక్స్లోని ఒకప్పుడు మినిస్టర్గా చేసి బాగా సంపాదించాడేమో అంటే, ఏంటి మీ ఫాదర్ ఏమన్నా మినిస్టర్ కాదు? అరే మరి రాజు అంటున్నా కదా అంటే, నేను ఆరాధించే దేవుడు రాజుల రాజు, ఆయన కొడుకుని నేను రాజకుమారుణ్ణి అన్నా. అప్పుడు అర్థమైంది దానికి. ఆయన అలాగే ఉంచుతాడండి. ఎప్పుడు ఆయన వాక్యానుసారంగా జీవిస్తే. మనం అలా జీవించం కదా. ఇక్కడ వాక్యం వింటాం, బయటికి వెళ్ళి ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇంకెక్కడ ఉంది వాక్యం మీకు? మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఏమన్నాడు? కీడుకి ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణ చేయకండే, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. మీరు ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నారు? వాక్యం ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెడతారు. కనుక నాబాలు చావాలి, చస్తే అప్పుడు దావీదు చేసుకున్నాడు. దేంట్లో చావాలి? మీరు కులాలు మతాలు మంచి రోజులు పెడితే బత్తం తీసుకొని బాత్తా ఒక్కొక్కడిని, అది గుర్తుపెట్టుకోండి. అది ఉండకూడదు పాపం. మూడోది దేంట్లో చదవండి, ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. రోమన్స్ 7:4 ఇక్కడ అంటున్నాడు, దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. చాలు అమ్మ. దేంట్లోని ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను అంత. ధర్మశాస్త్రం నీకు మరణశిక్ష విధించింది. ఈరోజు కొంతమంది చూడండి, అమ్మ మీకు ఆల్రెడీ చాలాసార్లు అడిగా, చెప్పండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు ఎవరు? సెవెంత్ డే వాళ్ళు ఏమంటారు? వెళ్ళి ఎప్పుడైనా శనివారం రాకపోతే మీరు పరలోకంకి వెళ్ళరు అంటారు. ఏంటిది? ధర్మశాస్త్రములో మృతులయ్యారు. ఈ మూడిట్లో అమ్మ ఇది చాలా లోతుగా ఉంది. ఇది మరి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇంక చెప్పడానికి అవకాశం లేదు నాకు. దీంట్లో చస్తే అప్పుడు యేసయ్యను చేసుకుంటాం. యేసయ్యను చేసుకుంటేటి కొత్త స్వభావం అన. పాత వ్యక్తి ఎవరమ్మా? ప్రాచీన పురుషుడు. అందుకే ఏమన్నాడు 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తు యేసునందున్నలా నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. అంటే వీటిలో చస్తే కొత్త పురుషుడు, నూతన పురుషుడు యేసయ్య స్వభావం వస్తుంది. అది ఒక్కటి చదవండి. కొలస్సీ 3:8-10 చదువుకుంటే, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ప్రాచీన స్వభావమును వాని క్రియలతో కూడా
పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం తను సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావాన్ని ధరించుకుంటా. అమ్మ ఎప్పుడైతే వీటిలో చస్తే అప్పుడు ఎవరు చేసుకుంటారు? యేసయ్య. ఇప్పుడు యేసయ్యని నువ్వు చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అబిగైల్ ఏం చేసింది చెప్పాలా? అబిగైల్ ఏం చేసింది? 5 పనికత్తెలను వెంబడించింది. అపొస్తలులను వెంబడించకుండా, అపొస్తలుల బోధలో కట్టబడకుండా, అపొస్తలుల బోధలో నిలబడకుండా పెళ్లి కుమార్తె కట్టబడం. ఆ బోధ ఒక్కటే, ఆ బోధ మారదు. ఈరోజు నెక్స్ట్ వీక్ ఏంటి అపొస్తలుల బోధ అన్నది తెలుసుకుందాం. అమ్మ ఈరోజు ఏంటి తెలుసుకున్నారు? ఎవరు అపొస్తలులు? దేవుని చేత పంపబడిన వాడు, లేక అభిషేకించబడిన సేవకుల చేత పంపబడిన వారు. ఈ అపొస్తలులు తీయని మాటలు చెప్పరు, చక్కని మాటలు చెప్పరు, ఇచ్చకపు మాటలు మాట్లాడరు, వంకర మాటలు మాట్లాడరు. వంకర బోధలు అంటే ఏంటి? కలిపి చెరిపిడి బోధలు ఉండవు. మనుషులను సంతోషపరచడం, దేవుణ్ణి సంతోషపరుస్తుంది. మీ తప్పు చేస్తే ఏం పట్టుకుంటారు? ఉందా? చదవండి, అది 1 కొరింథీ 4:13 ఉంటుంది. నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఏ బెత్తం తీసుకొని రావాలా అంటున్నాడు పౌలు. 1 కొరింథీ 4:13 చివరి వచ్చు 4:21 అనుకుంటాం. చివరి వచ్చు. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? అమ్మ తప్పు చేస్తే బెత్తం వాడతాం మేము. అర్థమైందా? ఎంత పెద్దవాళ్ళైనా ఇక్కడ నిలబడినంత వరకు మీరంతా నాకు పిల్లల కిందే. తల్లి తప్పు చేస్తే బిడలు బెత్తం వాడతా, మేము వాడతాం. ఆడే అపొస్తలుడు. వాడకూడదు, కర్ర విరగకూడదు, పాము జాగకూడదు. ఈ బోధ మా వల్ల రాదు, మేము చెప్పలేం కూడా. వీళ్ళు అపొస్తలులు. వీరికే దేవుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి సంఘాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించాడు. కళ్ళు మూసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నానా అపొస్తలులను మాకు అప్పగించాడు. వారే లేకపోతే పెళ్లి కుమార్తెగా సంఘముని ఎదుట నిలబడలేదని, సంఘాన్ని సిద్ధపరచటానికి, సంపూర్ణతలోనికి నడిపించటానికి అపొస్తలులను నువ్వు ఎన్నుకున్నావు నాయన. అబీగైలు దావీదును వివాహం చేసుకోవటానికి 5 పనికత్తెలను వెంబడించింది కనుక దావీదు చేసుకున్నాడు. మేం కూడా ఈ బోధలో కట్టబడితేనే ఎగిరిపోయే గుంపులో ఉంటాం, పరలోక రాజ్యానికి చేరుతాం అని అనేకమైన రెఫరెన్స్లు చూపించావు, మాతో మాట్లాడావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రియబిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్తూ ఉంటుండగా వాతావరణం స్వాధీనంలో పెట్టుకో. వర్షాన్ని ఆపండి, క్షేమంగా వారి గృహానికి చేర్చండి. మరలా నెక్స్ట్ వీక్ ప్రార్థనాపూర్వకంగా అపొస్తలుల బోధ అంటే ఏమిటి, అది ఎలాగుంటుంది అని ప్రార్థనాపూర్వకంగా రావటానికి, ఆ బోధలో ప్రతి వారు కూడా కట్టబడటానికి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ లేచిన